చాలా రోజుల నుంచి ఇంటర్నెట్లో ఒక చక్కని వార్త చాలా ఆశ్చర్యంగా కలిగించింది. అది అనేక మంది కూడా చూస్తుంటారు, వినుంటారు. దాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు కూడా చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా వైరల్గా మారినటువంటి ఆ స్టోరీని ఒకసారి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఎవరు ఇటువంటి తిరిగితే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరు అక్కడ కూర్చొని కొద్దిసేపు ఒక 40-45 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలని శ్రద్ధగా మనం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ స్టోరీ నేను చదివానో చాలా సంతోషాన్ని ఇచ్చింది. భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క మధ్యప్రదేశ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఒక రైలులో ప్రయాణం చేస్తూ ఆ రైలు బోగిలో కూర్చున్న వాళ్ళందరితో కూడా ఆయన యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి ప్రకటన చేస్తూ ఆ బోగిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద చక్కని తెల్లబట్టలు వేసుకుని కొన్ని కరపత్రాలు పట్టుకుని కొన్ని యొక్క మాటలను వాళ్ళతో పంచుకుంటారు. ఇది గతంలో నేను యూట్యూబ్లో మా ఛానల్లో కూడా నేను మాట్లాడటం జరిగింది. నేను చాలా మంది వినుంటాను. అనేక మంది దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ, అమ్మ యేసు ప్రభు మీకోసం జన్మించాడు, యేసు ప్రభు మీకోసమే ప్రాణం పెంచాడు, గాయాలు పొందాడు, రక్తాన్ని కాచాడు, ఆయన నమ్ముకోండి, మీకోసం తిరిగి లేచాడని ఆ రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. కొంచెం గెయిన్ పెంచవా సౌండ్. ఆ యొక్క చెప్తుంటే చాలా మంది కోపం వచ్చింది, చాలా మంది కోపడుతున్నారు, కొంతమంది ఇసుకుంటున్నారు, చాలా రకరకాలుగా దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇంతలో ఆ యొక్క కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ చక్కని పట్టు చీర కట్టుకుంది, మంచి నగలు వేస్తుంది, చూడడానికి కొంచెం ఉన్నతమైన కుటుంబం, కొంచెం ధనికురాల్లాగా కనిపిస్తుంది. ఆమె ఎంతవరకు తెగించిందంటే ఆమె గబగబా లేచి ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ పెద్ద ఆయన్ని చేతితో కొట్టడం ప్రారంభించింది. ఎంతలా కొట్టిందంటే తన కళ్ళలోంచి ముక్కులోంచి కూడా రక్తం కారుతుంది. ఇంతకుముందు వచ్చిన దానికంటే రెండింతల కోపం వచ్చింది ఆమెకి. కోపం వచ్చి అందరూ చూస్తుండగా లేచి తన చెయ్యెత్తి ఇంకా మరీ గట్టిగా కొట్టబోతుంటే పక్కనే ఉన్నటువంటి తన 6 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి తన కుమారుడు లేచి, అమ్మ ఇంకా పెద్ద ఆయన్ని కొట్ట మాకు విడిచిపెట్టేసి, ఆ దేవుడే ఆయన్ని మన దగ్గరికి పంపించాడు అని దగ్గరగా కేక వేశాడంట. ఆ కేక విని ఆ తల్లి కొట్టడం ఆపేసి తన కుమారుడు ఒక ప్రేమగా చూసి ఈ పెద్ద ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ, నన్ను క్షమించండి పెద్ద అయినా, నన్ను క్షమించండి పెద్ద అయినా అని కన్నీరు కారుస్తుంది. అలాగే ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఇదే ముక్క ఇందాక నుంచి మేము చెప్తున్నాం, ఇదే ముక్క మేము ఇందాక నుంచి చెప్తున్నాం, అతను వదిలే కొట్టొద్దని మేము చెప్పినప్పుడు నువ్వు వినలేదు, రక్తాలు వచ్చిన వరకు కొట్టావు, ఇప్పుడు నీ కుమారుడేమో అమ్మ వదిలేయి కొట్టొద్దు అని ఒక మాట అంటే నువ్వు కొట్టడం మానేసి ఆయన పాదాల మీద పడి ఏడుస్తున్నావే అని ఆ తల్లిని ప్రశ్నించారు. ఆ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నటువంటి ఆ తల్లి ఆ చల్లగిన కళ్ళుతో, కన్నీరు రాస్తున్న కళ్ళుతో తల పైకెత్తి వాళ్ళ వైపు చూస్తూ ఏమన్నా తెలుసా, అయ్యా మీరు చూస్తున్నటువంటి ఈ నా కుమారుడు ఉన్నాడే, వీడు ఇప్పుడు నోరు పెంచి అమ్మ కొట్టొద్దని మాట్లాడాడే, వీడు పుట్టిన దగ్గర నుంచి మూగవాడు మొట్టమొదటిసారి తన జీవితంలో మాట్లాడాడు. గట్టిగా చేపలు పెట్టి నోరు మహంపడతాం. ఆ కుటుంబమే కాదు, అనేక మంది ఆ రోజున ఆ రైల్వే కంపార్ట్మెంట్లో ఈ యొక్క సంఘటన చూసి యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చారు. హల్లెలూయా. మన యేసు దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మన దేవుడు చాలా అద్భుత కార్యములు జరిగించే దేవుడు. మన ఈ లోకంలో చాలా విషయాలు చూసి భయపడుతూ ఉంటాం. భయం లేని మానవుడు ఈ లోకంలో ఎవడూ లేడు. ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి భయమే. ఆరోగ్యం గురించి భయపడతాం, భవిష్యత్తు కోసం భయపడతాం, బిడ్డల కోసం భయపడతాం,
అమెరికా వాడికి భయం ఇరాన్ వాడు అంటే ఎప్పుడు న్యూక్లియర్ తెచ్చి మా దేశం మీద వేస్తాడో అని. ఇరాన్ వాడికి భయం అమెరికా వాడు అంటే ఎప్పుడు ఫ్లైట్ల మీద వచ్చి మా మీదకి బాంబులు వేస్తాడా అని. ప్రధానమంత్రికి భయం ఎప్పుడు నేను ఓడిపోతానా, అపోజిషన్లు వస్తారా అని. ధనికుడికి భయం ఈ రాత్రి నిద్రపోతే నా యొక్క ధనం ఏమవుతుందని. వ్యాపారవేత్తలకు భయం, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు పలు రీతిలుగా ప్రపంచంలో అందరూ భయపడుతూనే ఉన్నారు. భయం లేని మానవుడు ఎవడునూ లేడు. ఉన్నారండి? దేనికో దానికి భయపడుతూనే ఉంటాం. కొంతమందికి బండి అంటే భయం, కొంతమందికి పురుగులంటే భయం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి భయం. నాకు పాము అంటే భయం, పాము చూస్తే నేను భయపడతా. వీడియోలో చూసినా కూడా నా ఒళ్ళంతా ఏదో అయిపోతుంది. అప్పుడప్పుడు నన్ను ఏడిపించడానికి మా వైఫ్ ఏం చెప్తాను, పాము ఉన్న వీడియో తెచ్చిన ఐదు కూడా ఆడతాం, చూడలేను, అంత భయపడతాను. సో అదొక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది. భయాలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతూ 15వ అధ్యాయంలో ఒక అమూల్యమైన మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహామా భయపడకుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము గురించి మనం అనేక సార్లు విన్నాం. భయపడకు అబ్రహామా అని దేవుడు ఇక్కడ మాట్లాడాడు. భయపడకు అనేటువంటి వర్తమానాలు కూడా మనం చాలా విన్నాం. మనందరికీ బాగా తెలిసిందే, క్రైస్తవులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. భయపడకు అనేటువంటి మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉందండి చెప్పాలి? 365 సార్లు లిఖించబడింది అని పలుమార్లు మనం వింటూ ఉంటాం. అనేక సందర్భంలో 365 రోజులకి సరిపడ్డట్టుగా దేవుడు 365 సార్లు బైబిల్లో మన కోసం భయపడొద్దు, భయపడవద్దు అని రాశాడే అని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజమే, రాయబడింది అనేక సార్లు. కానీ ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అబ్రహామును చూసి దేవుడు పలుకుతున్నప్పుడు ఏమన్నాడంటే, అది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాములకు దర్శనమందు వచ్చి అబ్రహాముతో ఏమంది? భయపడకము. హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన మొట్టమొదటిసారి మాట భయపడకం అనేటువంటి మాట. బాగా వినాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గాడ్ హస్ స్పోకెన్ ఫియర్ నాట్. అప్పటి వరకు దేవుడి నోట నుంచి ఎప్పుడు భయపడదనేటువంటి మాట సృష్టి మొదలుకొని ఆదికాండం 15వ అధ్యాయం వరకు దేవుడి నోటి నుంచి భయపడదనే మాట రాలేదు. మనం చెప్పుకుంటూ ఉంటాం 365 రోజులకి సరిపడినటువంటి సార్లు దేవుని గ్రంథంలో భయపడకని లిఖించబడింది. కానీ దేవుని నోట నుంచి భయపడొద్దు అనేటువంటి మాట పలకడానికి దేవునికి 2000 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఆదాము చేసినది మొదలుకొని అబ్రహాము వరకు ఎన్నడూ దేవుడు ఎవరిని చూసి భయపడొద్దు అని మాట చెప్పలేదు. ఎప్పుడు ఆయన నోట్లోంచి భయపడొద్దు అని చెప్పలేదు. ఒక మనిషిని చూసి ఇదిగో నువ్వు భయపడొద్దు అని దేవుడు పలికిన మొదటి సందర్భం ఇది బైబిల్లో. దిస్ ఈజ్ ఫస్ట్ ఎవర్. ఎక్కడ ఎవరిని చూసి దేవుడు భయపడొద్దు అని చెప్పలేదు. ఇన్ని సంవత్సరాల నీతిమంతులు లేరా బైబిల్లో? నోవహు లేడా? మెతూషెల లేడా? ఎంతమంది లేరు బైబిల్లో? ఆదాము మొదలుకొని అబ్రహాము మధ్యకాలంలో జరిగిన అనేక మంది మనుషులు ఉన్నారు, అనేక మంది నీతిగా జీవించిన వారు ఉన్నారు, అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు. కానీ ఎవరి దగ్గరికి ఎన్నడూ దేవుడు వెళ్ళి నువ్వు భయపడొద్దు అని పలకలేదు. ఎవరి దగ్గరికి నువ్వు దేవుడు ఎన్నడూ వెళ్ళి నువ్వు భయపడకు అని చెప్పలేదు. కానీ మొట్టమొదటిసారి దేవుని నోట్లోంచి వచ్చిన సందర్భం ఇక్కడ అబ్రహాముతోనే మాట్లాడుతున్నాడు. అబ్రహామా నువ్వేం చేయొద్దు, భయపడొద్దయ్యా అంటున్నాడు. అసలు ఈ భయం అన్నది ఎలా వచ్చింది లోకంలోనికి? ఈ భయం అన్నది ఎక్కడి నుంచి పుట్టింది? దేవుడి సృష్టిలో ఒక అద్భుతం ఏంటంటే దేవుడు భయాన్ని ఈ లోకంలో సృష్టించలేదు. భయము అనే పదాన్ని దేవుడు ఈ లోకంలో సృష్టించలేదు. దేవుడు సృష్టించినప్పుడు మానవుడికి భయం అంటే ఏంటో తెలీదు. దేవుడు ఆదామును తయారు చేసుకున్నప్పటికీ ఆదాముకి భయం అంటే ఏంటో తెలీదు. జంతువులతోనూ, పులులతోనూ, సింహాలతోనూ అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండేటట్టే దేవుడు ఈ సృష్టిని చేశాడు. కానీ దేవుని చూసి భయపడేటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. అసలు మొట్టమొదటిగా భయము అన్నది మనకి ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం
చదవండి ఒకసారి అందరూ. అందుకతడు నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక నేనేం చేశాను చెప్పాలి అందరూ మాట. ఏం చేశాడంట? భయపడి దాక్కున్నాడు. అప్పుడు వరకు సృష్టిలో ఎన్నడూ భయం అనే పదం వినపడలా. ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత ఈ భయం అన్నదే భూమి మీద లేదు. ఈ డిడ్ క్రియేట్ ద ఫియర్. ఆయన ఎక్కడ కూడా భయాన్ని మానవుడికి రుచి చూపించలేదు. ఆయన చాలా స్వతంత్రుడిగా చేశాడు. ప్రపంచంలో అన్నిటి మీద ఏలువాడిగా మానవుని దేవుడు తయారు చేశాడు. ఇలాంటి మానవుడికి ఇప్పుడు ఏం కలిగిందంట? ఎందుకు వచ్చింది భయం? ఎప్పుడైతే ఆదాము తన జీవితంలో మొట్టమొదటిగా పాపం చేశాడో, ఎప్పుడైతే ఆదాము జీవితంలో పాపం చేశాడో, పాపం యొక్క ఇన్స్టెంట్ ఫలం, పాపం యొక్క ఫస్ట్ రిజల్ట్ ఏంటయ్యా అంటే భయం. ఈ భూమి మీదకి భయం ఎలా పుట్టింది? ఈ భూమి మీదకి భయం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే పాపము యొక్క మొట్టమొదటి ఫలమే ఈ యొక్క భయం. అప్పుడు వరకు భయం తెలియని మానవుడు ఈ దేవుడు చేయొద్దన్న పని చేసిన తర్వాత, ఈ ఆదాము ఈ పని చేసిన తర్వాత, ఈ పండు తిన్న తర్వాత ఆదాము జీవితంలోనికి ఏం ప్రవేశించింది? భయం ప్రవేశించింది. పాపము యొక్క మొదటి ఫలము, పాపము యొక్క సింప్టమ్ ఏంటయ్యా అంటే మానవుడు పాపం చేసినప్పుడు భయపడటం ప్రారంభిస్తాడు. ఈ రోజున ఏ వ్యక్తి అయినా భయముతో, కలవరముతో, ఆందోళనతో జీవిస్తున్నాడంటే దానికి కారణం అతనిలో ఉన్న పాపం మాత్రమే. ఏ రోజైతే నువ్వు పాపంలో పట్టబడతావో, ఏ రోజైతే నువ్వు పాపానికి బానిసగా మారుతావో, పాపానికి బానిసగా మారిన మనుష్యను ఆ పాపం నీలోంచి ఏం పుట్టిస్తుంది అంటే భయాన్ని పుట్టిస్తుంది. మొట్టమొదటి భయము అన్న పదం ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనపడుతుంది. ఎలా పుట్టింది ఈ భయం అంటే మానవుడు చేసిన పాపం నుంచి మొట్టమొదటిగా పుట్టిందే భయం. హల్లెలూయా. ఈ రోజున పాపంలో ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక కారణానికి భయపడుతున్న బ్రతకాలి. పాపం చేసిన వాడు ఎన్నడూ తలెత్తుకుని ధైర్యంగా తిరగలేడు. పాపం చేసిన వాడు ధైర్యంగా మోకరించి దేవుని ఎదుట అడగలేడు. అయ్యా ఏ మొక్క పెట్టుకుని నా ప్రభు సన్నిధికి వెళ్ళి నేను ధైర్యంగా ప్రభు నాకు ఇది కావాలి, నాకు ఈ మేలు చెయ్యి, నా జీవితంలో ఈ అద్భుతం చెయ్యి, నా జీవితంలో ఈ ఆశ్చర్య కార్యం చేయని నువ్వు ఎలాగ ప్రశ్నించలేకపోతున్నావు అంటే కారణం తెలుసా? పాపం అనే భయము, భీతి నీలో ఉన్నావు కనుక నువ్వు దేవుణ్ణి ఎదుర్కొనలేకపోతున్నావు. అందుకే ఆదాము అంటున్నాడు, ఇదిగో నేను నీ స్వరం వినినప్పుడు నేను ఎలాగున్నాను? దిగంబరిగా ఉన్నాను కనుక నేను ఎక్కడ దాక్కున్నాను? చెట్టు పక్కన. ఎందుకు దాక్కున్నానంటే నేను భయపడి దాక్కున్నాను. ఆదాము నోరు తెచ్చి దేవుడి దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నేను భయపడ్డాను ప్రభువా అంటున్నాడు. అన్నాడా లేదా? ఏమన్నాడు? నేను భయపడి. దేవుడు ఏమన్నాడు అక్కడ ఆదాముతో? ఆదామా నువ్వు భయపడకు అన్నాడు కదా. నీ కొడుకు వచ్చావు నీ దగ్గరికి, అమ్మా నాకు భయం వేస్తుంది అన్నాడు అనుకోండి, ఏమంటావు? భయపడక నాన్న నేను ఉన్నాను కదా నీ పక్కన, ఎందుకు భయపడుతున్నావు అంటావు. న్యాచురల్గా ఒక చిన్నవాడు పెద్దవాడి దగ్గరికి వచ్చి నేను భయపడ్డాను అన్నట్టు వెంటనే నువ్వు ఆదరణ కలిగించాల్సిన మాట ఏంటి? నువ్వు భయపడకు. ఆదాము నోరు తెరిచి దేవుని దగ్గర చెప్తున్నాడు, అయ్యా నేను భయపడ్డాను, నేను పాపం చేశాను, నాలో ఒక భయం పుట్టింది, నిన్ను చూడాలంటే భయం వేస్తుంది, నీ ఎదురుగుండా రావాలంటే భయం వేస్తుంది, నీ ఎదురుగుండా నిలుచోవాలంటే నాకు భయం వేస్తుంది. ఈ రోజు నా పాపం వల్ల నేను చెట్టు చాటును దాక్కు నేను భయపడ్డాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదామా భయపడకు, నా ఎదురుగుండా రా అనాలి కదా. నేను భయపడ్డాను ప్రభువా అని అంగలార్చిన ఆదాముతో దేవుడు భయపడొద్దని పలకలేదు. కానీ బాగా వినాలి, నేను భయపడుతున్నాను ప్రభువా అని ఏడ్చి చెప్పిన ఆదాముతో దేవుడు నువ్వు భయపడొద్దని దేవుడు అనలేదు. కానీ ఏమీ అడగకుండా తన మానాన తన నిద్రపోతూ తన జీవితంలో ఎన్నడూ దేవుడి దగ్గరకు వచ్చి నేను భయపడుతున్నాను ప్రభువా అని ప్రార్థించిన అబ్రహాముతో దేవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు భయపడకు అంటున్నాడు. అబ్రహాము అడుగుతున్నాడు దేవుణ్ణి, నేను భయపడ్డాను అని. ఏమంటుంది 15 ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్కు దర్శనమందు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా భయపడకు.
అబ్రహాము నోరు తెరిచి దేవుని అడగట్లేదే, అయ్యా నేను నీ వాక్యాన్ని విన్నాను, నీ వాగ్దానం నమ్మి వచ్చేసాను, నీ కోసం నేను ఏం చేశాను, అన్ని విడిచిపెట్టి వచ్చేసాను కదా, ఈ రోజున నువ్వు నాకు తోడుగా ఉండాలి కదా అని అబ్రహాం భయపడినట్లు ఎక్కడ కనపడదు. కరువు వచ్చింది కదా అని ఐగుప్తు దేశానికి వెళ్తాడు అబ్రహాము. శారమ్మ గారిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఫరో యొక్క రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అందంగా ఉందని చెప్పి ఈ శారమ్మను ఏం చేస్తారంటే తీసుకుని రాజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఉన్నటువంటి భార్యను ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఫరో అనేటువంటి ఈ రాజు తీసుకెళ్ళిపోయాడు ప్రభువా అని భయపడ్డాడా అబ్రహాము? లేదు. ఎక్కడ కూడా తన జీవితంలో ఎన్నడూ కూడా అనేకమైన సందర్భాలు వచ్చినప్పుడు కూడా అబ్రహాము భయపడినట్టు కానీ, అబ్రహాము భయపడుతున్నట్టు కానీ ప్రార్థన చేసినట్లు దేవుని దగ్గర రాయబడినాడు. అలాంటి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నువ్వు ఏం చేయదు, భయపడుతాయా అంటున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. భయపడుతున్నానయ్యా అని ప్రార్థన చేసిన ఆదాము దగ్గర ఏమో భయపడొద్దని చెప్పలేదు. భయపడుతున్నాను ప్రభావం ఎదురుగులో రావడానికి చెట్టు పక్కన దాక్కున్న ఆదామును చూసి భయపడక అనలేదు. కానీ తాను పిలిచి ఏర్పాటు చేసుకుని వాగ్దానం చేసినటువంటి అబ్రహాము అడగకుండానే అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, అబ్రహామా భయపడకయ్యా. ఏ సందర్భంలో అన్నాడు అయ్యా ఈ మాట అని మీరు గమనించగలిగితే 15వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో స్టార్టింగ్ లోనే రాస్తాడు. ఏం జరిగిన తర్వాత? ఇవి జరిగిన తర్వాత, చదవండి ఒకసారి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాములోకి ఏం చేసింది? దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు అని మాట్లాడింది. ఏమి జరిగిన తర్వాత ఇది తెలుసుకోవాలి మనం. ఏ సందర్భంలో దేవుని వాక్యం అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహామును భయపడద్దు అని మాట్లాడింది? 2000 సంవత్సరాల వరకు ఎన్నడూ తన నోట నుంచి ఎవరిని చూసి భయపడొద్దు అని చెప్పని దేవుడు ఒక అబ్రహాము దగ్గరకు వచ్చి నిలబడి నువ్వు భయపడొద్దు అని ఎందుకు చెప్తున్నాడు? అప్పుడు వాళ్ళకు ఎన్నడూ ఎవరిని కూడా భయపడొద్దు అని చెప్పనటువంటి దేవుడు ఈ రోజున ఒక మానవుడి దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు భయపడకు అని ఎందుకు మాట్లాడాడు? ఏం జరిగిన తర్వాత? ఇది జరిగిన తర్వాత అన్నాడు దేవుడు. అవునా కదా? ఆ అధ్యాయాన్ని రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఇది జరిగిన తర్వాత దేవుని వాక్కు అబ్రహాము ప్రత్యక్షం. ఏం జరిగింది మనం తెలుసుకోవాలి ఈరోజు. అబ్రహాము వచ్చినప్పుడు దేవుని మాట విని వచ్చేసాడు. వస్తూ తన యొక్క కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. తన సోదరుడు కుమారుడైనటువంటి లోతును కూడా తీసుకుని వచ్చాడు. బాగా విన్నాడు. ఈ లోతు అబ్రహాము కలిసి జీవిస్తాడు. దేవుడు బహుగా వీరిని ఆశీర్వదించాడు. వీరి ఆస్తి లెక్కకు మించిందిగా పెరిగిపోయింది. బాగా విస్తరించారు. ఆశీర్వదించబడిన తర్వాత ఒకరోజు లోతు వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా మన ఆస్తి చాలా మిక్కిలి విలువ కలిగిందిగా, ఎక్కువ మంది పనివారుగా అయిపోయారు, ఇక మీదట మనం కలిసి ఉండటం చాలా కష్టం, కాబట్టి మన ఇద్దరం ఏం చేయాలి? ఈ సందర్భంలో విడిపోదాం అన్నప్పుడు అబ్రహాము లోతుకి చెప్తున్నాడు, నీకు ఎక్కడికి నచ్చితే అక్కడికి నువ్వు. అప్పుడు లోతు సొదొమ గొమొర అనేటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం ప్రాంతం అది? సొదొమ గొమొర అనేటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అది చాలా అప్పటికే నాగరికత చెందినటువంటి ప్రాంతం. చక్కని కట్టడాలు ఉన్నాయి, చక్కని బిల్డింగ్స్ ఉన్నాయి. పాపం కూడా అంతే స్థాయిలో, పతాక స్థాయిలో అక్కడ ఉంది. అక్కడ రాజు యొక్క పరిపాలన ఉంది. సొదొమ గొమొర ఈ 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ లోతు ఎక్కడైతే జీవిస్తున్నాడో సొదొమ గొమొర యొక్క రాజ్యంలో ఈ 4 రాజులు ఏం చేశారంటే ఈ సొదొమ గొమొర మీదకి యుద్ధానికి వచ్చారు. దేని మీదకి యుద్ధానికి వచ్చారు? సొదొమ గొమొర మీదకి యుద్ధానికి వచ్చి ఈ సొదొమ గొమొర మీద యుద్ధం చేసి ఈ యుద్ధంలో వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళిపోతున్నారు? సొదొమ రాజుని, సొదొమ యొక్క ఆస్తిని, సొదొమలో జీవిస్తున్నటువంటి లోతుని, లోతు యొక్క భార్యని, లోతుకున్న 2 అందమైన కుమార్తెలతో సహా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ వార్త ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాం దగ్గరికి వచ్చింది. అబ్రహామా నీ సోదరుడైనటువంటి లోతును ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారు? 4 రాజులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. సొదొమ గొమొర మీదకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సొదొమ గొమొర రాజు ఓడిపోయాడు. ఆ రాజుతో పాటు నీ యొక్క లోతు కుటుంబం కూడా వెళ్ళిపోతుంది. నీ యొక్క సోదరుడి భార్య, నీ యొక్క సోదరుడి యొక్క కుమార్తెలు కూడా వెళ్ళిపోతున్నారు. నువ్వు ఏదన్నా చేసి వారిని రక్షించుకోవాలి,
అనేటువంటి వార్త ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాం దగ్గరికి వచ్చింది. అబ్రహాం ఏమి అక్కడ భయపడినట్టు కానీ, అయ్యో నలుగురు రాజుల మీదకి నేను యుద్ధానికి ఎలా చేయగలను, నాకు అంతకుముందు యుద్ధం చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా, అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవాలి. దేవుడి నామంలో ప్రార్థన చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న 318 మంది ట్రైన్డ్ సోల్జర్స్ని తీసుకున్నాడు. తను సెక్యూరిటీ కోసం తయారు చేసుకున్నాడు. ఎంతమందిని? 318 మందిని తీసుకుని ఆ శత్రు రాజులైన ఆ యొక్క నలుగురు రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఏం చేశాడు? ఆ నలుగురు రాజుల్ని ఓడించేశాడు. అలానిగా ఓడించేసి ఆ నలుగురిని తరిమి కొట్టాడు. వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు సొదొమ రాజుని, సొదొమ రాజు యొక్క ఖజానాను, సొదొమ రాజు యొక్క ప్రజల్ని ఆ శత్రువుల యొక్క చెర నుంచి వాళ్ళ చేతి నుంచి విడిపించారు. విడిపించిన తర్వాత దేవుడు ఆ యొక్క అబ్రహాం యొక్క విజయాన్ని చూసి మెల్కీసెదెకు అనేటువంటి ప్రధాన యాజకుడు ఆ యొక్క అబ్రహాముని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. 18వ వచనం 14వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను. అతడు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు. ఈ యొక్క ఎప్పుడైతే ఈ రాజుల్ని జయించి అబ్రహాం తిరిగి వచ్చేస్తున్నాడో అతనికి ఎవరు ఎదురుపడ్డారు? ఈ మెల్కీసెదెకు అనేటువంటి సర్వోన్నతుడైన రాజు వచ్చాడంట, యాజకుడు అంట. ఆయన వచ్చి ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత 21వ వచనం చదువుకున్నాం. 21వ వచనం. అప్పుడు సొదొమ రాజు అబ్రహాంతో అంటున్నాడు, ఏమంటున్నాడు? మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోనని అబ్రహాముతో చెప్పగా, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక నూనె పోగైనను చెప్పులు వారినైనను దేనినైనను తీసుకున్నానని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాను. బాగా విన్నారు. ఇప్పుడు ఎంతో విజయం వచ్చింది. మెల్కీసెదెకు లాంటి గొప్ప ప్రధాన యాజకుడే ఆకాశం నుంచి దిగి వచ్చి అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చేశాడు. ఇప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, ఇదిగో యుద్ధం చేసి మా రాజ్యాన్ని విడిపించావు, మాకు ప్రాణాన్ని ఇచ్చావు, మా ఆస్తి మొత్తం మళ్ళీ తిరిగి మాకు ఇచ్చావు, మా ఆడబిడ్డల యొక్క మానవ ప్రాణాలను నువ్వు కాపాడావు, కాబట్టి ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో, మాకేమొద్దు, మా ప్రజలు మాకు ఇచ్చేసి ఆస్తి అంతా నువ్వే తీసుకో అన్నాడు. ఒకసారి కువైట్కి 91లో అనుకుంటా ఇరాకోడు యుద్ధానికి వచ్చాడు. కువైట్ మీద యుద్ధానికి వచ్చి ఈ కువైట్ అంతా ఆక్రమించేశాడు. అప్పుడు మేము ఇంకా రాలేదు ఇండియాలో. చాలా పెద్ద వార్త. సడన్గా సద్దాం హుస్సేన్ కువైట్ మీదకి వచ్చి కువైట్ అంతా ఆక్రమించినప్పుడు అప్పుడున్నటువంటి జార్జ్ బుష్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న ఇరాక్ వాళ్ళందరినీ తరిమి కొట్టి మళ్ళా ఏ దేశాన్ని తిరిగి కువైట్ వాళ్ళకి అప్పచెప్పేసి, అప్పుడు కువైట్ రాజు అమెరికా రాజుతో అన్నాడు, ఇదిగో నువ్వు ఏం చేసావు, మా దేశాన్ని తిరిగి మరలా మాకు ఇచ్చావు కదా, మాకు మళ్ళా మా ఆస్తిని మాకు ఇచ్చావు, మా దేశాన్ని మాకు ఇచ్చావు, నువ్వేం చేస్తావు తెలుసా, ఇదిగో ఈ డబ్బు నువ్వు తీసుకో, ఇంతకాలం మా ఆయిల్ నువ్వు ఈ రేటుకి కొనుక్కో, ఇంతకాలం నీ సైన్యాన్ని మాకు ఇవి లేదు. ఇలా రకరకాలైనటువంటి ఆఫర్లు ఆ దేశానికి ఈ రాజు ఇచ్చాడు. అలాగే అబ్రహాముకు కూడా సొదొమ రాజు ఒక పెద్ద ఆఫర్ ఇస్తున్నాడు. నలుగురు శత్రు రాజ్యం చేతిలోంచి మమ్మల్ని రక్షించావు కదా, ఇది ఈ ఆస్తి అంతా ఏం చేస్తావు, నువ్వే తీసుకో, ఈ డబ్బంతా నువ్వే తీసుకో, ఈ బంగారం అంతా నువ్వే తీసుకో, ఈ వజ్రాలన్నీ నువ్వే తీసుకో, కేవలం మా మనుషులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. చాలా బాగుంది కదా డీలు. కష్టపడ్డాడు, నెగ్గాడు. దేవుడు ఏమన్నా అబ్రహామాన్ని నేను చూపించే దేశానికి నువ్వు రా, నేను నిన్నేం చేస్తాను, ఆశీర్వదించబోతున్నాను అన్నాడు కదా. బహుశా దేవుడు ఈ రూపంలో సొదొమ రాజు నా దగ్గరికి పంపించి తన ద్వారా నన్ను ఆస్తిపరుడిగా చేస్తున్నాడేమో, తన ద్వారా నన్ను ఆశీర్వదిస్తున్నాడేమో అని అన్నాడు అబ్రహాము చేయించాల్సిన. అక్కడ అబ్రహాం వాడిన పదజాలం ఏంటో తెలుసా, అబ్రహాం వాడిన మాట ఏంటో తెలుసా, నేనే అబ్రహాముని ధనవంతులు చేశానని నువ్వు అనుకున్నట్లు నేను నిన్ను ఇచ్చే దాంట్లో చిన్నది కూడా నేను. అందుకు కదా 15వ అధ్యాయంలో అంటాడు,
ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుని వాక్కు అబ్రహాములకు ప్రత్యక్షమై, అబ్రహాము ఏం జరిగిన తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత ఇదిగో నీ కళ్ళు ఎదుట ఇంత పెద్ద ఆఫర్ లోకం నీకు ఆఫర్ చేస్తుంది. ఈ లోకం ఇదిగో నీకు ఇలాంటి ఆఫర్ని ఇస్తుంది. ఈ లోకం ఇలాంటి ఆఫర్ని నీ కళ్ళ ముందు పెట్టినప్పుడు దాన్ని ధృవీకరించగలిగిన విశ్వాస పరిణామంలో ఆత్మీయ స్థాయిలో కనుక నువ్వు జీవించగలిగితే నీ గుండె లోతుల్లో దాగి ఉన్న భయాన్ని దేవుడు చూసి నీ ఎదుటకు దేవుడు వచ్చి ఎన్నడూ తన నోట నుంచి పలకలేని మాటను ఆ క్షణంలో పలుకుతున్నాడు. భయపడకు. ఇప్పుడు అర్థమైందా మీకు? అబ్రహాము చెప్పట్లేదు నాకు భయం వేస్తుంది, నిన్ను కాపాడు, నేను భయపడుతున్నాను. అబ్రహాము అడగలా. ఆదాము అడుగుతున్నాడు, నేను భయపడి దాక్కున్నానయ్యా అన్నాడు. కానీ ఆదాముతో దేవుడు మాట్లాడట్లేదు నువ్వు భయపడదని. ఇక్కడ అడగకపోయినా తన గుండెల్లో దాగి ఉన్న భయాన్ని చూసి దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతుంది, నువ్వు భయపడకు. ఏ సంగతులు జరిగిన తర్వాత? ఈ లోకం మీద జయం వచ్చిన తర్వాత. హల్లెలూయా. ఈ లోకం నీకు ఇస్తున్నటువంటి ఆఫర్స్ నువ్వు ధృవీకరించినప్పుడు ఏమంటారు? ఆఫర్స్ నీ తెలుగులో ఏమంటారు? అవకాశాలా? ఇలాంటి అవకాశాలు నీకు లోకం కల్పిస్తున్నప్పుడు దాన్ని ధృవీకరించగలిగిన స్థాయిలోని విశ్వాసం ఉన్నప్పుడు, ఇలాంటి అవకాశాలు లోకం నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు దాన్ని త్రోసిపుచ్చేటువంటి శక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు నీలో గుండెల్లో దాగి ఉన్న నీ భయాన్ని దేవుడు చూస్తాడు. ఎన్నడూ తన నోట భయపడకూడదు అని అనలేదు. కానీ ఆ క్షణాన్న అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది దేవునికి మాట పలకడానికి? 2000 సంవత్సరాలు పట్టింది దేవుని నోట్లోంచి భయపడొద్దని మాట పలకడానికి. Until 2000 years God never spoke fear not. ఎన్నడూ తన నోటతో భయపడొద్దని చెప్పలేదు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున లోకం నిన్ను ఆకర్షిస్తూ నీకు అవకాశాలు కల్పిస్తున్నప్పుడు నువ్వు దాన్ని ధృవీకరించగలిగినటువంటి స్థాయి మనకు కావాలి. నో అని చెప్పేటువంటి స్థాయికి మనం ఎదగాలి. ఎస్ చెప్పటం చాలా సులువు అండి. ఒక భక్తుడు అంటాడు, నో చెప్పటం చాలా కష్టం. ఎస్ చెప్పటం చాలా ఈజీ. అన్నిటికంటే కష్టమైందంటే తెలుసా? నో చెప్పటం. ఎప్పుడైతే నువ్వు నో చెప్పటం నేర్చుకుంటావో నువ్వు ఆశీర్వదించబడతావు. యేసేపుకు వస్తుంది ఈ లోకం నుంచి ఒక పెద్ద అవకాశం, ఒక ఆఫర్ వస్తుంది ఫరో యొక్క పోతీఫర్ యొక్క భార్య దగ్గర నుంచి. యేసేపుని అంటుంది, ఈ ఇంట్లో ఎవరు లేరయ్యా, ఈ ఇంట్లో నువ్వు బానిసగా వచ్చావు, ఈ దేశానికి బానిసగా అమ్మబడ్డావు, నీకు తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, ఎవరో లేరు, నువ్వు ఒంటరిగా ఈ దేశానికి ఒక బానిసగా వచ్చావు, నా ఇంట్లో ఒక పనివాడిగా జాయిన్ అవ్వు. ఈ రోజు కనుక నువ్వు నాతో పాపం చేస్తే నీ శరీరానికి సుఖం దొరుకుతుంది, నీకు ధనం కావతే ధనం ఇస్తాను, ఈ ఇంటి మీద యజమానుడు కావతే యజమానిస్తాను. ఒక మంచి ఆఫర్ ఎవరు లేని సమయాన్ని చూసి యేసేపుకు చెప్తుంటే యేసేపు ఆఫర్ను చూసి అంటున్నాడు, నో అంటున్నాడు. ఆమేన్. ఈ రోజున నీ వలనే నేను ధనవంతుని అయ్యానని నేను అనుకున్నట్లు నీ చేతితో తీసుకునేది ఏది కూడా నాకు వద్దని అబ్రహాము చెప్పగలిగాడే. ఈ రోజున పోతీఫర్ భార్య చెప్తున్న మాటలకి తృణీకరించగలిగాడు యేసేపు. ఎక్కడో ఇశ్రాయేలు దేశం నుంచి బానిసలుగా తేబడ్డారు నెబుకద్నెజరు రాజు దగ్గరికి. యవనస్తులు ఎవరు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వారి ముందు ఒక ఆఫర్ పెడుతున్నారు, ఇదిగో రాజులు భుజించే భోజనాలు మీకు పెడతామయ్యా, రాజులు తినే ఆహారాన్ని మీకు ఇస్తామయ్యా, రాజులు సైతం తినేటువంటి చక్కని మాంసాలతో ఈ ఆహారంతో ఈ రాజు కొలువులో మీకు పెడతామయ్యా అంటే దానియేలు చూసి అంటున్నాడు, రాజులు తినే ఆహారమైనా అది మాంసాహారమైనా సరే నాకు వద్దయ్యా, నాకు వెజిటేబుల్స్ మాత్రం పెట్టండి. బహుశా ఈ రాజులు తినే మాంసాన్ని వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్ళి ఆ ప్రతిమల దగ్గరికి వెళ్ళి బలిచ్చి ఆ విగ్రహాల దగ్గర దాన్ని పెడతారేమో. అలాగే బలి అర్పించినటువంటి మాంసాన్ని తిని నన్ను నేను అపవిత్రపరచుకోలేను, కానీ నేను వెజిటేబుల్స్ తినన్నా బతుకుతాను, కానీ నన్ను నేను అపవిత్రపరచుకోనని ఒక బానిసగా వెళ్ళిన దానియేలు రాజు ముందు నిలబడి నో చెప్పగలిగాడు. ఈరోజు ఎవరైతే లోకం నీకు ఇస్తున్న అవకాశాలను త్రోసిపుచ్చుకోగలుగుతావో, లోకం నేను ఆకర్షించడానికి నీ కళ్ళు ఎదుట నువ్వు ఊహించని ఆఫర్స్ ని, సుఖాలని, సౌఖ్యాలని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని తృణీకరించగలుగుతావు.
అలాంటి వారి దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, భయపడుకో. ఎన్నడూ అబ్రహాము ప్రార్థించేవాడు, ప్రభువా నేను భయపడుతున్నానని. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నువ్వు భయపడద్దన్నాడో, రెండవ వచనంలో ఏమంటున్నాడు అబ్రహాము? అందుకు అబ్రహాము నాకేమి ఇచ్చిపోయాను, సంతానం నన్ను చదవమంటారా? అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేని వాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తిగా తగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడు. అప్పుడు వరకు అబ్రహాము గుండెల్లో ఏం భయం ఉందో చెప్పలా. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి అబ్రహామా భయపడకన్నాడో, వెంటనే తడుముకోకుండా అబ్రహాము ఏం చెప్తున్నాడు? తన మనసులో దాగి ఉన్న మాటను అప్పుడు బయట పెడుతున్నాడు దేవుడి దగ్గర. ఏమన్నాడు? అవును ప్రభువా, నువ్వు నాకేమి ఇవ్వలేదు, సంతానాన్ని ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చావు? ఆస్తిని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు. ఇప్పుడు ఈ ఆస్తి అంతటికి ఎవరు వారసుడు అవుతాడు? నా దగ్గర పనివాడిగా ఉన్నాడే, దమస్కు నుంచి నేను తెచ్చుకున్నా ఎలియాజరు, ఆవిడ అయిపోద్ది కదా ఈ ఆస్తి అంతా, ఈ ప్రాపర్టీ అంతా ఆవిడ అయిపోతుంది కదా, ఈ బంగారము, ఈ ధనము, ఈ పొలము, ఈ ఆస్తులు అన్నీ ఎవరైపోతే నా పనివాడు అయిపోతాయి కదా, నాకు వారసుడు లేదే. అంటే అబ్రహాము దేవునికి భయపడుతున్నాడు ఇక్కడ? తన సంతానం లేదని, తన ఆస్తి పనివాడు అయిపోతుందని ఒక తెలియని భయం అబ్రహాములో దాగి ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశారు. అబ్రహాము కూడా నేను భయపడుతున్నానయ్యా, నాకు సంతానం లేదు కనుక నా ఆస్తి అంతా పనివాడు అయిపోద్ది, ప్రభువా నాకు సంతానం దయచేయని మోకరించి ప్రార్థన చేశాడా? చేయరా. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుని వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడటం ప్రారంభించింది. ఎప్పుడైతే నువ్వు లోకం మీద జయాన్ని పొందుతావో, లోకం నీకు ఇచ్చేటువంటి ఆఫర్లను ధృవీకరిస్తావో, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నీ గుండె లోతుల్లో దాగి ఉన్న భయాన్ని వెలుగు చేసి, ఏ సంతానం లేదని నువ్వు భయపడుతున్నావు, ఏ బిడ్డలు లేదని నువ్వు భయపడుతున్నావు, ఈరోజు రా బయటికి, ఒకసారి ఆకాశం వైపు చూడు, ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు కనపడుతున్నాయా? లెక్కబెట్టి ఒకసారి నక్షత్రాలు. అయ్యా నా వల్ల నీ సంతానం అలాగే నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. అక్కడ 6వ వచనం అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించుకో. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడో, ఏ ప్రణాళికైతే దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఏ ఉద్దేశమైతే ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడో, అది నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ కళ్ళు ముందున్నటువంటి లోకం నీకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని నువ్వు ధృవీకరించిన రోజున దేవుడు నీ వద్దకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుడు నీ వద్దకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను మనుషులను సంతోషపెట్ట చూచుచున్నానా? దేవుణ్ణి సంతోషపెట్ట. ఈ రోజున మనుషులు రకరకాలుగా మన చుట్టూ మాట్లాడతారు. ఎన్నడూ కూడా మన జీవితంలో ఇదిగో ఈ వ్యక్తి వల్ల నేను ఆశీర్వదించబడ్డాను, ఈ వ్యక్తి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని అనుకున్నట్లు దేవుని నేర్చించబోతున్నాడు. హల్లెలూయా. ఈ స్థాయికి ఎదగాలి మన క్రైస్తవ జీవితం. ఇది మన ఆత్మీయ పరిమితి చెందినటువంటి జీవితం. అబ్రహాము ఎంత ధైర్యంగా అన్నాడని సొదొమ రాజును చూసి, నేనే అబ్రహాముని ధనవంతులు చేశానని నీవు అనుకున్నట్లు నీ దగ్గర నుంచి నేను చిల్లిగా కూడా. ఎవరికి రావాలి మహిమ? దేవుడికి రావాలి. నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నా దేవుడు నన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ రోజు నేను ఆశీర్వదించబడినా, ఈ రోజు నాకు సంతానం కలిగిన, ఈ రోజు నేను దీవించబడినా, ఇదంతా కూడా నాకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నా దేవుని దగ్గర నుంచి, నా దేవుని దగ్గర నుంచి మాత్రం వచ్చింది అని చెప్పగలిగే స్థాయికి మన యొక్క ఆత్మీయ జీవితం ఎదగాలి. ఈరోజు మనందరి గుండెల్లో ఏదో రకమైన భయం, అప్పుడు సమస్యలతో భయపడుతున్నావేమో, ఇంకా మంచి ఉద్యోగం కావాలని భయపడుతున్నావేమో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటని నువ్వు భయపడుతున్నావేమో, నా ఆరోగ్యం ఏంటి ఇలా అయిపోయిందని నువ్వు భయపడుతున్నావేమో, నా బిడ్డల జీవితానికి ఏంటి పునాదని నువ్వు భయపడుతున్నావేమో. ఏదో ఒక భయం నీ గుండెల లోతుల్లో దాగి ఉండొచ్చు. కానీ ఆ భయాన్ని చూచుచున్నటువంటి దేవుడు ఒక రోజు నీ ఎదుట నిలబడి నిన్ను చూసి నీలో ఉన్న భయాన్ని వెలికి తీసి ఇదిగో నువ్వు భయపడుతూ నేను ఆశీర్వదించబోతున్నాను అని చెప్పాలని నేను ఆశపడుతున్నాను.
అలా చెప్పాలంటే మనం దేని మీద జయాన్ని పొందాలి? లోకం మీద జయాన్ని పొందాలి. ఈ లోకం నిన్ను పిలుస్తూ నీకు ఇస్తున్నటువంటి అవకాశాలను త్రోసిపుచ్చాలి. ఇదిగో నాకు మాత్రమే మహిమ. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇదిగో ప్రభువా, నేను ఎంత యథార్థంగా జీవించాను, ఎంత భక్తిగా జీవించాను, నాకేంటి ప్రభువా ఇలాంటి జీవితం వచ్చింది. దేవుడు వెంటనే ఆ కన్నీటి ప్రార్థనలకించి 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకి ఇస్తే హిజ్కియా స్వస్థత పొందాడనే వార్త ప్రపంచం అంతటికి తెలిస్తే అనేకమైన దేశాల నుంచి రాజులు వచ్చి హిజ్కియాను చూడటానికి హిజ్కియా దగ్గరికి వచ్చి హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడంట. మరణించవలసిన రాజు తిరిగి బతికాడంట, చనిపోవలసిన వాడు మళ్ళా తిరిగి బతికాడంట అని అనేక మంది చూడడానికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడో తెలుసా? తాను పొందినటువంటి గాయాన్ని కానీ, తనకు కలిగిన స్వస్థతను కానీ, తన దేవుని గురించి కానీ సాక్ష్యం చెప్పకుండా ఆ వచ్చిన అందరికి ఏం చూపెడుతున్నాడంట? తన ఇల్లు, తన ఆస్తి, తన ఖజానా, తన దేశాన్ని చూపించుకుంటాడు. దేవుడు కోపం వచ్చింది. అదే ప్రవక్త యెషయా వచ్చాడు హిజ్కియాతో మాట్లాడుతూ, ఇదిగో నీ సంతానం బానిసత్వానికి వెళ్ళిపోతుందని శపించగలుగుతున్నాడు. ఈ రోజు దేవుని మహిమను పరచవలసినటువంటి క్రైస్తవుడు, దేవుడికి మహిమను ఇవ్వాల్సినటువంటి క్రైస్తవుడు నిన్ను వాగ్దానం చేసి, నిన్ను పిలుచుకుని, నిన్ను ప్రత్యేకపరచుకుని, నిన్ను ఒక స్థానంలో పెట్టాలని ఆశపడుతున్నటువంటి ఆ దేవుడి యొక్క చిత్తం కాకుండా మనుషుల చిత్తం కోసం ఎవరన్నా చూస్తున్నట్లయితే ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈ రోజున అలాంటి అవకాశాన్ని త్రోసిపుచ్చి చూడు, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో ప్రభా నేను భయపడుతున్నాను అన్న ఆదాముతో దేవుడు మాట్లాడలేదు. ఎవరికి చెప్పకుండా గుండెల్లో దాగి ఉన్న అబ్రహాము గుండెల్లో భయాన్ని దేవుడు చూసి అబ్రహాము దగ్గరికి వచ్చి అన్నాడు, అబ్రహామా నువ్వు భయపడతాయా? ఈరోజు మనందరి జీవితంలో ఉన్న భయం అని తెలుసు. ఇక్కడ నువ్వు జీవిస్తున్నావు, ఇక్కడ కష్టపడుతున్నావు, ఇండియాలో ఉంటున్నావు, నీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు, నా బిడ్డలు ఏమైపోతారని ఆలోచిస్తున్నావు, వాళ్ళ సెక్యూరిటీ ఏంటని ఆలోచిస్తున్నావు, వాళ్ళు ఎలా చదువుకున్నారని ఆలోచిస్తున్నావు. అవన్నీ వాటికి కూడా దేవుడి మీద నిలబడాలి. నువ్వు భయపడక్కర్లేదు. నిన్ను పిలిచిన వాడిని నేను, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడిని నేను. అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుడిని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు లోకానికి వచ్చేటప్పుడు యేసు క్రీస్తు జననాల గురించి దేవదూత ప్రత్యక్షమై ఆ యొక్క గొర్రెల కాపరితో అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోమంది సంతోషకరమైన శుభవర్తమానం మీకు చెప్తున్నాను, ఇదిగో మీరు భయపడకూడదు. ఫస్ట్ ఏమంది? మీరు భయపడకండి. ఫియర్ నాట్. యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత, పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క మరియా భయపడుతుంటే యేసు ప్రభు ఆమెను చూసి అన్నాడు, నువ్వెందుకు భయపడుచున్నావు? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన భయాన్ని ప్రారంభించడానికి, మన గుండె లోతుల్లో దాగి ఉన్న భయాన్ని తీసివేయడానికి దేవుడు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేని విషయంలో నువ్వు భయపడుతున్నావో ఈరోజు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, ప్రతి భయాన్ని కూడా ఆయన తీసివేయడానికి వచ్చాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు ప్రార్థించకపోయినా నీ గుండెల్లో ఉన్న ప్రతి భయాన్ని చూడగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ గుండె లోతుల్లో దాగి ఉన్న ప్రతి భయాన్ని పరీక్షించి పరిశోధించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అబ్రహాము పిలవకుండానే అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఏం జరిగిన తర్వాత 12వ అధ్యాయంలో పిలిచాడు, 15వ అధ్యాయంలో వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని నోట నుంచి భయపడకు అనేటువంటి మాట రావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. అది కూడా ఎవరి దగ్గర పలికాడు? అబ్రహాము దగ్గర పలికాడు. ఏం జరిగిన తర్వాత వచ్చాడు భయపడద్దు అన్నాడంటే, అబ్రహాము ఈ లోకం మీద పొందిన జయాన్ని చూసి, అబ్రహాముకి మనుషులు ఇస్తున్నటువంటి అవకాశాన్ని ధృవీకరించిన విధానాన్ని బట్టి, అబ్రహాము మనుషులు ఇస్తున్నటువంటి అవకాశాన్ని త్రోసిపుచ్చిన విధానాన్ని బట్టి, లోకం మీద అతనికి వచ్చిన జయాన్ని బట్టి దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి భయపడద్దు అంటున్నాడు. ఈరోజు మనం ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నాం? ఎక్కడ మనం లోబడిపోతున్నాం? ఈ లోకంలో ఎక్కడో ఒక చోట పట్టుబడిపోతున్నాం. లోకాన్ని జయించిన యేసు విజయాన్ని చూడు, లోకాన్ని జయించిన దావీదు యొక్క విజయాన్ని చూడు, లోకాన్ని జయించినటువంటి దానియేలు యొక్క విజయాన్ని చూడు, లోకాన్ని జయించిన అబ్రహాము యొక్క విజయాన్ని చూడు.
అదే దేవుడు ఈరోజు మన అందరి ముందు నిలబడి మన అందరి ఎదుట ఆయన ప్రత్యక్షమై మనతో కూడా మాట్లాడబోతున్నాడు. అమ్మ నువ్వు భయపడతావు, నువ్వేం చేయదు, భయపడతావు. అందుకే దేవుడు పలుమార్లు అక్కడి నుంచి రాసుకుంటూ వచ్చాడు, భయపడద్దు భయపడద్దు భయపడద్దు. ఎక్కడో గోధుమల దున్నుకుంటున్నటువంటి గిజ్జను ఆ యొక్క మిద్యానీయులకు భయపడి ఆ యొక్క దాక్కుని గోధుమలు దొంగగొట్టుకుంటుంటే ఆ గిజ్జాను దగ్గరికి వెళ్ళి దేవదూత అంటుంది, పరాక్రమమైన బలార్జున నువ్వెందుకు భయపడద్దు. అబ్రహాము ఎంతో పతాక స్థాయిలో విజయాన్ని పొందాడు, 4 రాజులను జయించాడు. అసలు వేరే విజయంతో వస్తున్నటువంటి అబ్రహాము జీవితంలో నీకు భయం ఎందుకు వచ్చింది? చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనకు అర్థం కాదు. When we are running a very successful life, చాలా సంతోషకరమైన విజయోత్సాహంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలోనికి భయం ప్రవేశిస్తుంది. ఏలియా గారు ఆ యొక్క అహాబు రాజుతో ఛాలెంజ్ చేసి, యెజెబెల్తో ఛాలెంజ్ చేసి ఆ కర్మేలు పర్వతం మీద ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించిన తర్వాత 700కు పైగా ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ చంపేసిన తర్వాత అంత విరాటవీరుడిగా రోషం కలిగిన ప్రవక్తగా పిలువబడిన ఏలియా జీవితంలోనికి ఆ యొక్క యెజెబెల్ ఒక వార్నింగ్ పంపించింది, రేపటి కల్లా నీ ప్రాణాన్ని వేస్తాను. పరిగెట్టుకుని పారిపోయి ఆ చెట్టు కింద దాక్కుని అంటున్నాడు, ప్రభువా మరణాపేక్ష గలవాడే, ప్రభువా నా ప్రాణాన్ని తీస్తూ ఉంటాను. ట్రెమెండస్ విక్టరీ. నా జీవితం చాలా బాగుంది, నా జీవితం చాలా ఆశ్రమించబడింది, నా జీవితం చాలా బాగా వెళ్ళిపోతుంది, నాకు ఎటువంటి సమస్యలు లేవు, ఐ వాజ్ బ్లెస్డ్, నా ఉద్యోగం బాగుంది, నా ఆరోగ్యం బాగుంది, నా ఆర్థిక పరిస్థితి బాగుంది నువ్వు అనుకుంటున్నటువంటి సమయంలో తెలియని ఒక భయం నీలో ప్రవేశించే అవకాశం ఉంది. ఏలియాకి ప్రవేశించినట్లు అబ్రహాముకు ప్రవేశించినట్లు. అయితే దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఏమైతే అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? మరణం కావాలని ప్రార్థన చేస్తున్నావా? చచ్చిపోతాను ప్రభు నాకు మరణం కావాలని ప్రార్థన చేస్తున్నావు కదా, అసలు నీకు మరణమే లేకుండా సజీవంగా నేను తీసుకెళ్ళిపోతానయ్యా అని ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. అబ్రాహాము సంతానం లేదు, నా ఆస్తిని పనివాడికి ఇవ్వాలి కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇది ఆకాశ నక్షత్రాలు చూడయ్యా, ఆ ఇసుక రేణు వలె నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు ఈ విజయ పదం ఉన్న నీ జీవితంలో నువ్వు ఊహించని విధంగా దేవుడు కార్యాలు చేయాలి. హల్లెలూయా. ఊహించని విధంగా కార్యాలు చేస్తారు. మోషే అంటున్నాడు, ప్రభా వీళ్ళందరూ మాంసం కావాలని అడుగుతున్నారు, 8 లక్షల మందికి మాంసాన్ని నేను ఎక్కడికి తీసుకురాగలను అయ్యా అని మోషే భయపడి అంటున్నాడు, ప్రభా నన్ను చంపే, నా ప్రాణాన్ని తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. చేశాడే లేదా? ఏమన్నాడు? నన్ను చంపే, వీళ్ళకి మాంసం పట్టడం నా వల్ల కాదు కనుక నన్ను చంపే ప్రభు డెలిబరేట్గా ప్రార్థన చేశాడు మోషే భయపడి. దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు భయపడదు, నేను ఐ యామ్ ద ప్రొవైడర్, నేను ప్రొవైడ్ చేస్తాను. అయ్యో వెనక చూస్తే ఆ ఎగిప్తు సైన్యం, ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, ప్రజలందరూ భయపడిపోయి మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చామని మిక్కిలి భయపడి వారందరూ అడుగుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఎవ్వరూ భయపడకండి, మీరు ఊరక నేను చెడుని ఈనాడు జరగబోయే కార్యాలు నిలిచానండి. హల్లెలూయా. ఈరోజు మన అందరి జీవితంలో దాగి ఉన్న భయాన్ని నేను చూస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ విక్టరీ ఇన్ ద వరల్డ్, నువ్వు లోకాన్ని కనుక జయించగలిగితే, లోకాన్ని కనుక నోరు చెప్పగలిగితే, ఈరోజు కనుక నువ్వు దేవుని విజయ పదంలో కనుక నడవగలిగితే, అదే వాక్కు నీ దగ్గరకు ప్రత్యక్షమై 2000 సంవత్సరాల తర్వాత ఎలాగైతే దేవుని వాక్కు అబ్రహాము దగ్గరకు వచ్చి భయపడొద్దందో, అదే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడి నీ గుండె లోతుల్లో దాగి ఉన్న భయాన్ని తీసివేసి నీ ఎడల ఆయన కలిగిన వాగ్దానాన్ని, నీ ఎడల ఆయన కలిగిన ప్రణాళికలను మనందరి జీవితంలో ఆయన వాక్కు నెరవేర్చును గాక.